పరిస్థితికి కారణం ఏంటో నేను తెలుసుకోవాలి. దయచేసి మీరు నిజం చెప్పండి. లాయర్ గారు, ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని ఎదిరించే శక్తి లేనప్పుడు భగవంతుడున్నాడురా. ఎవరికి ఏ అన్యాయం చేయడు, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాడు, నాకు న్యాయం చేస్తాడు అంటూ భగవంతుడిని తలుచుకుంటారు. ఆ భగవంతుడి తర్వాత న్యాయం చేస్తాడు అని నమ్మేది ఒక లాయర్నే. అలాంటి పవిత్రమైన వృత్తిలో ఉండి మీరు ఆ రోజు నాకెందుకు అన్యాయం చేశారో నాకు తెలియదు. నేనిప్పుడు దాని గురించి మిమ్మల్ని నిందించడానికి రాలేదు. ఆ రోజు నా వల్ల జరిగిన తప్పేంటి, మీరెందుకు వస్తానని చెప్పి రాలేదు? నాకు ఆ వివరణ తెలియాలి ప్లీజ్. అమ్మా, నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గిల్టీ ఫీలింగ్లోనే ఉన్నాను. ఎందుకంటే నన్ను నమ్మి మీరు ఎంత నష్టపోయారో నాకు బాగా తెలుసు. ఆ రోజు మీ కేసు వాదించడానికి నేను రాలేకపోయినందుకు నేను కూడా చాలా కుమిలిపోయాను. కానీ నేను ఆ రోజు రాలేకపోవడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఏంటది చెప్పండి. నన్ను నా కుటుంబాన్ని చంపుతామని బెదిరించారమ్మా. ఎవరో పని చేసింది? దయచేసి నిజం చెప్పండి. ఇప్పటికీ మీ వల్ల నేను చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. ఇప్పటికైనా నిజం చెప్పండి. నా కుటుంబం చిన్న భిన్నం కావడానికి, నా భర్త నాకు దూరం అవ్వడానికి కారణం నా వెనకాల నాకు తెలియని ఎవరో ఒకరు ఇదంతా చేస్తున్నారని నాకు అనుమానంగా ఉంది. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. ఇదంతా నీ వెనకాలన్న ఒక మనిషి చేయిస్తున్నారు. ఆ మనిషే నన్ను కూడా బెదిరించారు. నన్ను బెదిరించడం వల్లే నేను కేసుకి అటెండ్ కాలేకపోయాను. ఎవరా మనిషి? ఆరోహి అమ్మ. చిలియలి కట్టను తెంచుకొని విలయము విజృంభించునని ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని సత్యవ్రతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి నావగ త్రోవను చూపిన మత్స్యం కాలగతిని సవరించిన సాక్ష్యం. ఆరోహియా? అవును, తనే. ఆ రోజు మీ కేసుకి అటెండ్ కావద్దని చెప్పి నన్ను బెదిరించింది. నేను గనక మీ కేసును వాదిస్తే నా కుటుంబాన్ని నాశనం చేస్తానని బెదిరించింది. ఏంటండి మీరు అనేది? ఆరోహి భయపెడితే మీరు భయపడతారా? ఆరోహి గురించి మీకు తెలియదమ్మా. తను మామూలు మనిషి కాదు. తన దగ్గరున్న డబ్బు పలుకుబడితోటి ఎవరినైనా లొంగ తీసుకోగలదు. లాయర్ని నేనే భయపడ్డానంటే ఒక్కసారి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోమ్మా. ఇప్పుడు కూడా మీకు ఈ విషయం నేను చెప్పానని తెలిస్తే నా ప్రాణాలకు కూడా ముప్పు రావచ్చు. కేవలం నీ బాధ చూడలేకే ఆ రోజు నీ విషయంలో నేను చేసిన పనికి గిల్టీగా ఫీల్ అయ్యి ఈరోజు నీకు నిజం చెప్పాను. దయచేసి ఈ నిజాన్ని నీలోనే దాచుకోమ్మా. పొరపాటును కూడా ఆరోహి దగ్గర ఈ విషయాన్ని చెప్పకు. లాయర్ గారు, నాదొక చిన్న రిక్వెస్ట్. ఏంటో చెప్పమ్మా. దయచేసి ఆరోహి మిమ్మల్ని బెదిరిస్తే రాలేదన్న విషయం నా కుటుంబానికి చెప్పగలరా? చెప్పాను కదమ్మా, ఈ విషయం మనిద్దరి మధ్య ఉండాలని. పొరపాటున నేను బయట పెట్టానంటే నా ప్రాణం పోతుంది. ఈ విషయంలో నేను ఏమీ సహాయం చేయలేకపోతున్నందుకు నన్ను క్షమించమ్మా. నీకు విషయం చెప్తాను తల్లి. ఆరోహితో మాత్రం చాలా జాగ్రత్త. తను నీ మీద ఎందుకు అంత పగ పెంచుకుందో నాకు తెలియదు, కానీ నీ మీద పీకల వరకు కోపం ఉంది. తన పలుకుబడి పరపత్తోటి నిన్ను ఏమైనా చేయడానికి తను వెనకాడదు. నువ్వు జాగ్రత్తమ్మా. అలాగేనండి. కనీసం నన్ను నమ్మి నిజం చెప్పినందుకు చాలా థ్యాంక్స్. నన్ను బెదిరించడం వల్లే నేను కేసుకి అటెండ్ కాలేకపోయాను.
ఎవరా మనిషి? ఆరోహి అమ్మా. మేడం, మీరు అనుమానించింది నిజమే. ఆ మేడం ఒక్కొక్కరికి 50,000 రూపాయల చొప్పున డబ్బులిచ్చింది. నాకు ఫోన్ చేసి కాంతం గారిలాగా మాట్లాడడం వల్ల ఈ విషయం నీకు తెలిసిపోయింది, కానీ నీకు తెలియకుండా ఇంకెన్ని రాజకీయాలు నడుపుతున్నారు? నందు తరపున వాదించడానికి ఆల్రెడీ ఒక లాయర్ని అలాట్ చేశాము. అతను వస్తున్నాడు సార్. రం రం ఈశ్వరం హం పరమేశ్వరం యం యం కింకరం భం గంగాధరం భం భం భైరవం ఓం ఓంకారవం లం మూలాధరం శంభో శంకరం వందే. చాలా థ్యాంక్స్, నా భర్త ప్రాణాలు కాపాడారు. దేవాసురుపురం పాడే పన్నగం నీవే అంబరం నా విశ్వంబరం రం రం ఈశ్వరం హం పరమేశ్వరం యం యం కింకరం. నా శుభోదయం పత్రికలో జాబ్ చేయాలని కోరుకుంటూ మీ ఇద్దరిని ఇన్వైట్ చేస్తున్నాను. అసలు మీకంత బద్ధ శత్రువులు ఎవరున్నారు? ఎవరో కావాలని పని కట్టుకుని ఇదంతా చేశారు. నేను రెండో పెళ్లి చేసుకుంటాను, మూడో పెళ్లి చేసుకుంటాను, నీకేంటి ప్రాబ్లం? ఇందులో మనం వెళ్లాల్సిన హోటల్ తాలూకు డీటెయిల్స్, రూమ్ నంబర్, అన్ని డీటెయిల్స్ ఇందులో రాసి పెట్టుంచాను. నా మాట విను. ఇప్పుడు గనక నువ్వు ఈ స్టింగ్ ఆపరేషన్ సక్సెస్ చేసావు అంటే నీ పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయి. ఎంత మోసం చేసావు ఆరోహి. నా పక్కనే ఉంటూ నా శ్రేయోభిలాషలాగా మాట్లాడుతూ చివరికి నన్నే మోసం చేసావు. నాకు నందుకి మధ్య గొడవలు సృష్టించావు. చివరికి నందుని నాకు దూరం చేసావు. ఇదంతా ఎందుకు చేసావు? నేను నీకు ఏం ద్రోహం చేశానని? నందుకి యాక్సిడెంట్ చేసింది నువ్వు. తనని కాపాడుతున్నట్టుగా నటించి మెల్లగా మా ఇంట్లోకి చేరావు. ఆ తర్వాత నమ్మకమైన వ్యక్తిలా చేరుతూ మా జీవితాల్లోకి ఎంటర్ అయిపోయావు. నా పెళ్లి శుభలేఖల్ని కొట్టించింది నువ్వు. అది బామ్మగారికి పోస్ట్ చేసింది నువ్వు. సమస్యలన్నీ సృష్టించి సమస్యలకి పరిష్కారం చూపిస్తున్నట్టుగా నటిస్తూ నాకు నందుకి మధ్య అపార్థాలు సృష్టించావు. నందుని హోటల్కి పంపించింది నువ్వు. ఆ వ్యాన్ డ్రైవర్ చేత మొత్తం అందిపించి తనని అక్కడి నుంచి నేను రైడ్ చేసే హోటల్కి తీసుకొచ్చింది నువ్వు. నాకంతా అర్థమైపోయింది ఆరోహి. ఇంతకాలం ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వున్నావనే నమ్మకంతో నువ్వు నా మనిషివి అనుకొని అన్నీ నీకు చెప్పేదాన్ని. అంటే నా కన్నీళ్లు తుడుస్తూనే నువ్వు ఆనందపడ్డావు. నేను ఏడుస్తూ నీ దగ్గర చెప్పుకుంటూ ఉంటే నువ్వు లోపల ఆనందించావు. నా పక్కనే ఉంటూ ఇంత ద్రోహం చేశావు. అసలు నువ్వెవరు? నీకు నాకు మధ్య శత్రుత్వం ఏంటి? ఎందుకు నా భర్తకి నన్ను దూరం చేయాలని చూస్తున్నావు? అసలు ఇప్పుడు నా ఇల్లు ఎలా ఉందో, నా ఇంట్లో నా స్థానం ఏమైందో? ఒకవేళ ఆరోహి నా స్థానంలో ఉండాలని కోరుకుంటుందా? ఎంత మోసం చేసావా ఆరోహి. నా పక్కనే ఉంటూ నాకు మంచి చెప్తున్నట్టు నటిస్తూ నాకు నందుకి మధ్య ఎంత అగాధం సృష్టించావు. ఇదంతా నీ పని అని నాకు ఒక్కసారి కూడా అనుమానం రాలేదు. ఇదిగో చూడు నందు, ఒక మనిషి మనకు దూరం అయ్యారు అంటే అది వాళ్ళ దురదృష్టం అనుకోవాలే తప్ప నీ దురదృష్టం అనుకోకూడదు. నీ ప్రేమను పొందే అర్హత ఆ మేఘనికి లేదు నందు. అసలు నీకు ఏం తక్కువ చెప్పు? నువ్వు తలుచుకుంటే ఎంత పెద్ద అందగత్తె అయినా నీ చుట్టూ తిరుగుతుంది. అయినా నువ్వు మేఘనా మేఘనా అంటూ తన చుట్టూ తిరిగావు. తన పిల్లలకి తండ్రి ప్రేమని అందించావు. ఇంత చేసినా
ఇంకా ఆమెకు ఎక్కడ సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకా నిన్ను నీ ఆస్తిని కాజేయటానికి ఎన్ని ప్లాన్ చేసిందో నువ్వే చూసావుగా. నేను మోసపోయాను రోహి. నేను నా వెనకాల గోతులు తీసే మనుషులెవరో ఉన్నారని ఆలోచిస్తూ నా పక్కనే ఉన్న నిన్ను గమనించలేకపోయాను. ప్రతి కష్టంలోనూ నాకు తోడుగా నిలబడి మాట్లాడుతూ ఉంటే నీ అంత మంచి వాళ్ళు, నీ అంత శ్రేయోభిలాషులు ఎవరూ లేరు అనుకున్నాను. కానీ పక్కనే ఉంటూ నువ్వు భలే దెబ్బ కొట్టావా రోహి. పాముకి పడగలో విషం ఉంటుంది, తేలుకి తోకలో విషం ఉంటుంది, కానీ నీకు ఒళ్ళంతా విషమే అన్న విషయం తెలుసుకోలేకపోయాను. నీ మాటల్లో విషం ఉంది, నీ ప్రవర్తనలో విషం ఉంది. అటు నందు నీటు నన్ను ఇద్దరిని పిచ్చి వాళ్ళని చేసి ఆడుకుంటున్నావు. చివరికి అత్తయ్యని బామ్మగారిని కూడా మార్చేసి నీ వైపు తిప్పుకున్నావు. నందు, ఆరోహి ప్లీజ్, ఇప్పుడు నేను నీతో మాట్లాడే మూడ్లో లేను. నన్ను వదిలే ప్లీజ్. నందు. ఆరోహి ప్లీజ్. ఆరోహి నందు. రం రం ఈశ్వరం హం పరమేశ్వరం యం యం కింకరం భం గంగాధరం భం భం భైరవం ఓం ఓంకారవం లం మూలాధరం శంభో శంకరం వందేహం శివం వందేహం లయం వందే శ్రీకరం వందే సుందరం దేవాసురపురం పాడి. నువ్విక్కడ విశ్వంబరం రం రం ఈశ్వరం హం పరమేశ్వరం యం యం కింకరం భం గంగాధరం భం భం భైరవం ఓం ఓంకారవం లం మూలాధరం. నువ్విక్కడికి వచ్చి ఎంతసేపు అయింది? అసలు నువ్వు వస్తున్నట్టుగా నాకు తెలియనే తెలీదు. ఆయన నా ఇంట్లోకి సరాసరి వచ్చేయడమేనా? వచ్చే ముందు కనీసం డోర్ నాక్ చేయాలని కూడా తెలీదా? మేఘన, ఏం చేస్తున్నావు నువ్వు? అసలు ఈ పని నేనెప్పుడో చేసి ఉండాల్సింది. నిన్ను మొట్టమొదటిసారి చూసినప్పుడే నిన్ను గనక అనుమానించుంటే పరిస్థితి ఇంత దూరం వచ్చుండేదే కాదు. ఏంటి మేఘన ఇది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అనవసరంగా ఆరోహి మీద చేయి చేసుకుంది చాలక పైగా నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావా? నన్ను నేను సమర్థించుకోవడం కాదు. ఇదిగో ఈ మహాతల్లి చేసిన పాపాలన్నీ నీ ముందు బయట పెట్టడానికి వచ్చాను. ఈ ఆరోహి మనిద్దరికి ఎంత ద్రోహం చేసిందో తెలుసా నీకు? లేదు నందు, నాకే పాపం తెలీదు. అనవసరంగా తను నా మీద ఏవేవో లేనిపోనివన్నీ కల్పించి చెప్తోంది. తన మాటలు నమ్మొద్దు. నేను కల్పించి చెప్తున్నానా? ఏం కల్పించాను? నందుకి యాక్సిడెంట్ చేయించింది ఎవరు? నువ్వు కాదు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా నువ్వే నందుని కాపాడినట్టు నటించి తనని తీసుకుపోయి హాస్పిటల్లో చేర్పించావు. అందరి దగ్గర నువ్వు చాలా గొప్పదానివని మార్కులు కొట్టేశావు. కానీ నువ్వు ఆ ఇంట్లో చేరడానికే ఇంత నాటకం ఆడేవనే విషయం నాకు ఈ రోజు వరకు తెలీదు. ఇప్పుడే నాకు అర్థమైంది. మా అత్తయ్య గారిని, బామ్మగారిని, నందుని అందరినీ నమ్మించావు. అందరి దృష్టిలో
నువ్వు ఒక పెద్ద దేవతవయ్యావు. కానీ మా కుటుంబాన్ని సర్వనాశనం చేసిన దయ్యానివి నువ్వే అన్న విషయం నాకిప్పుడు అర్థమైంది ఆరోహి. నందు, తనేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది. నీకు తను దూరమైందన్న బాధతో నేనేదో నిన్ను తనకి దూరం చేసినట్టుగా నా మీద లేనిపోని అభాండాలు వేస్తోంది. నోర్మయ్, నాకంతా తెలీదు అనుకుంటున్నావా? నువ్వు చేసిన ప్రతి విషయం గురించి నా దగ్గర ఆధారాలున్నాయి. నందు బర్త్డే రోజు స్వీట్లో విషం కలిపింది నువ్వు. నా మీద ఇంట్లో అందరికీ అనుమానం వచ్చేలాగా క్రియేట్ చేసింది నువ్వు. ఆ రోజు నుంచే నాకు నందుకి మధ్య అపార్థాలు సృష్టించావు. నా పెళ్లి కార్డ్ ప్రింట్ చేసి ఇంటికి కొరియర్లో పంపించింది నువ్వు. ఆ రోజు నందుని స్టింగ్ ఆపరేషన్ కోసం ఒక హోటల్కి పంపించి నన్ను అదే రోజు ఇంకో స్టింగ్ ఆపరేషన్ కాని చెప్పి ఇంకో చోటికి పంపించావు. ఆ హోటల్కి వెళ్లిన నందుకి మత్తు మందిపించి నందుని అక్కడ మూడో కంటికి తెలియకుండా తనని నేను రైడ్ చేయబోయే హోటల్కి వెళ్లేలా చేశావు. అక్కడ నువ్వే ఒక అమ్మాయిని ఎంగేజ్ చేసి పెట్టావు. నా చేత రైడ్ చేయించి నా భర్తని నేనే కావాలని పట్టించానని ఒక పెద్ద సీన్ క్రియేట్ చేశావు. అన్యోన్యంగా బ్రతుకుతున్న నాకు నందుకి మధ్య అగాధం సృష్టించావు. ఏయ్, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. నువ్వు చేసిన తప్పులన్నీ మెల్లగా నా మీద పెట్టాలని చూస్తున్నావా? నందు, తన మాటల్లో నమ్మొద్దు. ఇదంతా ఒట్టి అబద్ధం. కేవలం తను చేసిన తప్పుల్ని కవర్ చేసుకోవడం కోసం, మళ్ళీ నీ దగ్గరికి రావడం కోసం తను చేస్తున్న డ్రామా ఇదంతా. ఏది డ్రామా? ఏది డ్రామా? నందుకి కోర్టులో వాదించడానికి లాయర్ లేకుండా చేసింది నువ్వు కాదు. నా తరపున వాదించాలి అనుకున్న లాయర్ని బెదిరించింది నువ్వు కాదు. ఆ రోజు గుడి నుంచి నాకు తెలియకుండా ఇంటికొచ్చి బామ్మగారి ఫోన్ తీసుకొని లాయర్కి ఫోన్ చేసి గొంతు మార్చి మాట్లాడింది నువ్వు. ఆ రోజు మా ఇంట్లో పడిపోయింది ఇదిగో నీ కాలి పట్టి. నందు, దీన్ని నమ్మకు. ఇది మన పాలిట శత్రువు. నీకు నాకు మధ్య విభేదాలు సృష్టించడానికి వచ్చిన రాక్షసి. అంటే అన్ని తెలుసుకుని వచ్చావా? ఏమన్నా అంటే మేఘన చెప్పిందంతా నిజమేనా? అవును, నిజమే. ఎంత మోసం చేసావు ఆరోహి. ఏ, నేను మోసం చేయడమేంటి? నువ్వే మోసపోయావు. నాకు తెలుసు ఆరోహి, నువ్వు ఎంతకైనా తెగిస్తావని. నిన్ను ఊరికే వదిలిపెట్టను. నువ్వు చేసిన పాపాలన్నింటికి నా దగ్గర సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి. ఇప్పుడే తీసుకువెళ్ళి పోలీసులకి పట్టిస్తాను. నీ గురించి అంత ప్రెస్కి రిలీజ్ చేస్తాను. మా పరువు తీసిన నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఆగు. ఏం చేస్తున్నావు? ఏంటి, నా పరువు తీస్తావా? నా పరువు తీసే ముందు నీకు ప్రాణానికి ప్రాణమైన నీ నందు ప్రాణం నేను తీస్తాను. అప్పుడేం చేస్తావో చూస్తాను. వద్దు వద్దు, నందు నేను చేయొద్దు. తన పలుకుబడి పరపత్తోటి నిన్ను ఏమైనా చేయడానికి తను వెనకాడదు. నువ్వు జాగ్రత్తమ్మా. ఇప్పుడు నేను తొందరపడితే
నందు ప్రాణాలకే ముప్పు రావచ్చు. తను ఆ లాయర్ గారు చెప్పినట్టు నిజంగానే ఎంతకైనా తెగించే మనిషి. పక్కనే ఉంటూ ఇంత ద్రోహం చేసిందంటే ఖచ్చితంగా నిజం బయటపడితే తనని తాను రక్షించుకోవడానికి దేనికైనా తెగిస్తుంది. ఇప్పుడు వెళ్ళడం మంచిది కాదు. నందు కోసం నువ్వెంత కష్టపడ్డావో నాకు తెలుసమ్మా. ఇక మిగిలిందల్లా నీకు నందుకి పెళ్లి చేయడం ఒక్కటే. చక్కగా నా మనవణ్ణి పెళ్లి చేసుకుని ఒక వారసున్నో వారసురాలనో కనిపెట్టావంటే చాలమ్మా. హాయ్ నందు. అసలు నీకు మేఘనకి ఏ మాత్రం సెట్ అవ్వదు తెలుసా? నీ ప్రేమను పొందే అర్హత ఆ మేఘనకి లేదు నందు. అందరూ కలిసి నిన్ను నాకు దూరం చేశారు. మనిద్దరి మధ్య గొడవలు సృష్టించారు. అపోహలు అపార్థాలు వచ్చేలా చేశారు. ఇంతకాలం నువ్వు నన్ను ప్రేమించాను అని చెప్పుకున్నావు. లేదు నందు, నేనే నిన్ను ప్రేమించాను. నువ్వు నా మీద చూపించిన ప్రేమకి అభిమానానికి నేను దాసోహమయ్యాను నందు. నువ్వు నన్ను అర్థం చేసుకోకుండా ఇంట్లో నుంచి బయటికి పంపించేశావు. మళ్ళీ నీ జీవితంలోకి నేను ఎప్పుడు వస్తానో, అసలు వస్తానో రానో కూడా తెలీదు. నువ్వు లేని జీవితం నిజంగా నాకు నరకం లాంటిది నందు. ఇంతమంది కక్ష కట్టుకొని నా భర్తని నాకు కాకుండా దూరం చేశారు. భగవంతుడా, ఎందుకీ పరీక్ష? కలిసి బతికే కాలమే మాయే పగటి వేళ పీడకలరాయే అలసిపోని ఆశలే మాయే. అయ్యో మేఘనా, ఏమైంది? ఎందుకు ఇక్కడ కూర్చొని పిచ్చి దానిలో ఏడుస్తున్నావు? ఏమైంది? నవ్య, మేఘనా, ఏమైంది మేఘనా? మేఘనా, ఏడవకు, ఏం కాలేదు. ఊరుకో, చెప్తున్నాను కదా, ఊరుకో ప్లీజ్. కంట్రోల్. అయిపోయింది నవ్య, నా జీవితం నాశనం అయిపోయింది. నన్ను అందరూ కలిసి మోసం చేసేశారు. ఏం కాదు, చూడు
నువ్వు ఏడిస్తే సమస్యలేమీ పరిష్కారం అయిపోవు. ఏం జరిగిందో మనం మాట్లాడుకుందాం. ముందు నువ్వు ఏడవడం ఆపు. ప్లీజ్ కూల్ డౌన్. ఏడవకు మేఘనా. నువ్వు ఇంతలా ఏడుస్తున్నావంటే నీ మనసు ఎంత గాయపడిందో నేను అర్థం చేసుకోగలను. ఇక్కడొద్దు, పద, మనం ఇంటికి వెళ్ళిపోదాం. పద రా మేఘనా, పద మేఘనా. ఏమైంది మేఘనా? ప్లీజ్ ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు. అయిపోయింది, అంతా అయిపోయింది. అంతా నా వాళ్ళు అనుకున్నాను. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నాకు మంచి చేస్తున్నారు అనుకున్నాను. నేనెవరికి ఏ ద్రోహం చేయలేదు కదా, నాకు మాత్రం ఎందుకు ద్రోహం చేస్తారులే అనుకున్నాను. కానీ నేను నమ్మిన వాళ్ళే, నాతో స్నేహంగా ఉంటున్న వాళ్ళే ఇలా నాకు ద్రోహం చేస్తారు అనుకోలేదు. నా భర్త నాకు కాకుండా చేశారు. నాకు ఆ ఇంటికి ఉన్న సంబంధం తెగదెంపులయ్యేంత వరకు పక్కనే ఉండి వెన్నపోటు పొడిచారు. ఈ గిఫ్ట్ బాక్స్ ఏంటి? మీకే ఎవరైనా గిఫ్ట్ పంపించారేమో మేడం. ఏంటబ్బా ఇది? బార్బీ, చూసావా నా పట్టి? మా డాడీ కొనిచ్చిన పట్టి. అమ్మయ్యా, ఇది ఇన్ని రోజులకి దొరికింది. దీన్ని ఎలా తిరిగి సంపాదించుకోవాలా అని చాలా టెన్షన్ పడ్డాను. చూసావా బార్బీ, దానంతటదే ఎలా ఎగురుకుంటూ నా దగ్గరకు వచ్చిందో. వావ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు చాలా సంతోషంగా ఉంది. బార్బీ, నిజంగానే చాలా చాలా సంతోషంగా ఉంది తెలుసా? మేడం, ఒక నిమిషం ఆగండి. ఏంటి, ఏమైంది? మేడం, ఇది మేఘన దగ్గరున్న పట్టీ కదా? ఈ పట్టీ మేఘన దగ్గరే ఉంది. మేఘన దగ్గర నుంచి మీరెన్నిసార్లు తీసుకోవాలని ప్రయత్నించినా మీ వల్ల కాలేదు. ఇప్పుడు అది డైరెక్ట్గా మీ దగ్గరకు వచ్చింది. ఇది మీదని తెలిసి కావాలని మీకు గిఫ్ట్గా పంపించారా? ఎస్, అవును. నేను ఆ విషయమే మర్చిపోయాను. అంటే ఆ మేఘనకి నా మీద డౌట్ వచ్చిందా? ఆరోహి, ఆ రోజు అత్తయ్య వాళ్ళు గుడికి వెళ్ళినప్పుడు నేను ఒంటరిగా ఉన్నానని ఇంట్లోకి వచ్చి బామ్మగారి గదిలో నుంచి డబ్బులు తీసేసి ఆ నింద నా మీద వేసి వెళ్ళావు. అప్పుడు నీ కాలి పట్టి మిస్ అయితే అదెక్కడ నా కంట పడుతుందో అని వెతుక్కుంటూ వచ్చావు. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయావు. హాయ్ మేఘనా. అరే, ఇది ఇక్కడుందా? ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? ఓ, ఇది బహుశా గురు పంపించుంటాడు. ఏది ఒకసారి లైవ్. ఓహో, ఇది మీకోసం వచ్చిన గిఫ్టా? అవును, నా కోసమే వచ్చిందనుకుంటా. దాని మీద పేరేమైనా ఉందేమో చూడు.
అబ్బే ఎలాంటి పేరు లేదు కదా, పేరు కూడా లేదు. అయితే ఇది నాదే. నీకు గుర్తుందా ఆరోహి, ఆ రోజు మా ఇంట్లో ఇది టేబుల్ మీద ఉంటే దీన్ని నువ్వు తీసుకోవాలని ట్రై చేసావు. ఆ రోజు నేను అబ్జర్వ్ చేశాను, ఇది నా పట్టినే. అనుకోకుండా ఆ రోజు అక్కడ పడుంటే అది బాగుందని నువ్వు చూసినట్టున్నావు. ఇది నా దగ్గర నుంచి మిస్ అయింది. గురిని వెతికి పంపించమన్నాను, అలాగే వెతికి పంపించినట్టున్నాడు. ఇది నాకు చాలా విలువైంది ఆరోహి. ఇది నాకు దొరికినప్పటి నుంచి నా జీవితంలో నేను ఎక్స్పెక్ట్ చెయ్యని అద్భుతాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకా నా జీవితంలో ఎన్నెన్ని అద్భుతాలు చూడాల్సి వస్తుందో ఏంటో. మేఘనా, ఆ నందు కేసు ఎంతవరకు వచ్చింది? దాని గురించి నువ్వు బాగా ట్రై చేస్తున్నావు కదా. అదంత ఈజీ కాదులే ఆరోహి. ఎందుకు కాదు? ఒకవేళ నీకేదైనా హెల్ప్ కావాలంటే చెప్పు, నేను చేస్తాను. తప్పకుండా నీ హెల్ప్ కావాల్సి వస్తుంది. అవసరమైనప్పుడు అడుగుతాను. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు అంటారు కదా. ఇలాంటి వాటిల్లో ఆ దొంగని పట్టుకోవడం అంత ఈజీ కాదని అనుకుంటున్నాను. నమ్మకంగా పక్కనే ఉంటూ గొంతులు కోసే నమ్మక ద్రోహుల్ని పట్టుకోవడం అంత ఈజీ కాదు కదా ఆరోహి. నాకేదైనా డెవలప్మెంట్ వస్తే ఖచ్చితంగా మొట్టమొదట నీతోనే పంచుకుంటాను. ఓకే. చూసావా సులోచన, వాళ్ళలో ఎంత మార్పు వచ్చిందో? అవునత్తయ్య, వాళ్ళలో చాలా మార్పు వచ్చింది. ఆ మార్పుని నేను గమనిస్తూనే ఉన్నాను. చూస్తూ ఉండు, ఈ మార్పు ఇలాగే తీసుకెళ్లి చివరికి ఆరోహికి నందుకి పెళ్లి చేసేదాకా తీసుకువెళ్తాను. వాళ్ళిద్దరికీ పెళ్ళైపోయిందంటే నా బాధ్యత తీరిపోతుంది. నీ గుండెల మీద ఉన్న బరువు కూడా తీరిపోతుందిలే. వాడు ఇలాగే 4 రోజులు నవ్వుతూ కనిపించాడంటే నీ మనోవ్యాధి కాస్త తగ్గిపోయి నీ మొహంలో కూడా కాస్త సంతోషం కనిపిస్తుందిలే. అత్తయ్య, మీరు అనవసరంగా ఏవేవో ఊహించుకుంటున్నారు. ఏంటే నువ్వు మాట్లాడేది? వాడు చక్కగా అమ్మాయితో కలిసి తిరుగుతూ ఉంటే మనసంతా ప్రశాంతంగా ఉందని చెప్తుంటే నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు? అత్తయ్య, నందు గురించి నాకు బాగా తెలుసు. నువ్విలాగే అంటూ ఉండు. నీ కళ్ళ ముందే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయకపోతే నా పేరు కాంతమే కాదు. తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం? తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం? తెలుసుకోని జీవిత గమ్యం, పెంచుకోమానుబంధం. 7 అడుగులు నడిచిన వాడే 7 జన్మలు తోడుంటాడు. భర్తగా నిన్ను భరించువాడే బ్రతుకు దీపం వెలిగిస్తాడు. అతని హృదయం నాటి చరామి, అగ్నిహోత్రమే అందుకు హామీ. అతని హృదయం నాటి చరామి, అగ్నిహోత్రమే అందుకు హామీ. చూసావా బార్బీ, ఇద్దరి మధ్య ఇంకా కెమిస్ట్రీ నడుస్తున్నట్టు అనిపించట్లేదు. నేను చెప్పాను కదా మేడం, మనుషులు దూరమైనా మనసుల్లో ప్రేమలు దూరం అవ్వవు అని. చింత చచ్చినా పులుపు చావలేదు అంటే ఇదే మేడం.
చచ్చిపోతుంది. ఆ ప్రేమకి ఎక్కడైనా కొన ఊపిరి ఉంటే నేను చంపేస్తానుగా. మా ఇద్దరి మధ్య సమస్యకి కారణం మూడో మనిషి అయినప్పుడు మా గొడవలు ఆఫీస్లో కాక బయట ఇక్కడ మాట్లాడుకుంటాం. మూడో మనిషి కారణం అంటోందంటే దాని అర్థం ఏంటి? కొంపతీసి నా గురించి అనుకుంటోందా? భార్య భర్తల మధ్య మూడో మనిషి రాకూడదు అంటున్నావు కదా, కానీ హోటల్లో రైడ్ జరిగిన రోజు ప్రపంచమే భార్య భర్తల మధ్యకు వచ్చేసింది. అలాంటప్పుడు ఇంకా మూడో మనిషి అంటావేంటి? భార్య భర్తలనే మాటకి ఇప్పుడు అర్థం లేదు, విలువ అంతకంటే లేదు. గుణపాల్ లాంటి మాటలతో నువ్వు మేఘన గుండెల్లో గుచ్చుతూనే ఉండాలి నందు. మేఘన గుండెల్లో అయిన గాయానికి కళ్ళల్లో కన్నీళ్లు రావడం చూస్తుంటే ఆ ఆనందం ఎన్ని కోట్లిచ్చినా రాదు. నందు, నీ మాటలు చాలా హర్టింగ్గా ఉన్నాయి. మేఘన తప్పు చేసి ఉండొచ్చు, కానీ తను నీ భార్య. నీ మీద ఎంత ప్రేమ లేకపోతే నువ్వు కట్టిన తాళిని ఇంకా తన మెడలోనే ఉంచుకుంటుంది చెప్పు. ప్రేమ కాదది, నటనేమో అనిపిస్తుంది. ప్రేమకి పెళ్లికి తాళికి విలువ లేనప్పుడు తాళిని మెడలో ఎందుకు ఉంచుకొని తిరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. ప్రేమకి పెళ్లికి తాళికి నేనెంత విలువిస్తానో తెలిసే కదా నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు. మర్చిపోయావా? మర్చిపోయే ఉంటావు. అందుకే ఈరోజు మనం ఇలా మాట్లాడుకుంటున్నాం. నేను మాంగళ్యానికి ప్రేమకి విలువిస్తాను కాబట్టి నువ్వు అరెస్ట్ అయినప్పుడు నిన్ను అనుమానించకుండా నువ్వే తప్పు చేయవని నమ్ముతూ ప్రపంచానికి నువ్వు నిర్దోషివని నిరూపించాలనుకున్నాను. నేను మాంగళ్యానికి ప్రేమకి విలువిస్తాను కాబట్టి నువ్వు మాటలతో చూపులతో గాయాలు చేస్తున్నా నేను భరిస్తున్నాను. నువ్వనే మాటల్ని చీత్కారాలని కూడా నవ్వుతూ తీసుకుంటున్నాను. ఇంకా నీతో మాట్లాడుతూ సమాధానం చెప్తూ నీతో సమయాన్ని గడుపుతున్నానని ఆనందపడుతున్నాను. అంటే తప్పంతా నాదే అంటున్నావా? అసలు ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకో అంటున్నాను. కొన్నిసార్లు మనం చూసే వాటిని కూడా నమ్మకూడదు అంటారు నందు. అలాంటివే కపటి ప్రేమలు, ఓదార్పులు, నీతో నేనుంటా అని చెప్పే మాటలు. నువ్వు కళ్ళతో చూసిన వాటితో ఎవరు చెప్పిన మాటల్ని నమ్మి ఇలా ప్రవర్తిస్తున్నావు. ఒకసారి నువ్వు నీ మనసుతో ఆలోచించి చూడు. అప్పుడు నీకే అర్థమవుతుంది నువ్వు నమ్ముతున్న వాళ్ల వల్లే నువ్వు క్రాస్ రోడ్స్లో నిలబడున్నావని. నువ్వు త్వరలోనే అన్నీ తెలుసుకొని నన్ను అర్థం చేసుకుంటావని నమ్ముతూ నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఓ గాడ్, దీనికి కొంచెం టైం ఇస్తేనే సెంటిమెంటల్ డైలాగ్స్తో నందుని ఆలోచనలో పడేసింది. ఇంకా టైం ఇవ్వకూడదు. ఓకే ఓకే, కూల్ కూల్. మీరిద్దరూ ఇప్పుడిక్కడ ఎమోషనల్ అవ్వడం వల్ల ఉపయోగమేముండదు. ఇప్పుడేంటి నందు, ఆ కవరేజ్కి నువ్వు వెళ్ళను అంటావు, అంతేనా? నందు వెళ్ళడు. ఒకవేళ వెళ్ళాలనుకున్నా నేను వెళ్ళనివ్వను. ఏంటి నందు అలా చూస్తున్నావు? నీ మీద ప్రేమ లేని నీ భార్య చేతిలో దెబ్బతిన్న భర్తగా ఇంకో ప్రేమ లేని భార్య చేతిలో దెబ్బతింటున్న సాటి భర్త గురించి కవర్ చేయడానికి నువ్వు వెళ్ళాలా నందు? అది కదా నేను చెప్తున్నాను. ఒక్క నిమిషం ఆరోహి, నేను నందుతో మాట్లాడుతున్నాను. చూడు నందు, నీకు నా మీద కోపం ఉంటే ఆ కోపాన్ని చూపించే కరెక్ట్ టైం ఇది. నిజంగా నా మీద కోపం ఉంటే నువ్వు ఆ కవరేజ్కి వెళ్ళవు. నా మీద నీ మనసులో ప్రేమ ఉంటే నేను చేసింది తప్పు కాదు అని నువ్వు భావిస్తే మాత్రం వెళ్ళు.
ఈ మేఘన మామూలు తెలివిగలది కాదు. నందుని ఆలోచనలో పడేసింది. చెప్పు నందు, నన్ను అర్థం చేసుకున్నావా? నేను తప్పు చేయలేదు అని భావిస్తున్నావా? నేను ఈ కవరేజ్కి వెళ్ళను ఆరోహి. మేఘన మాటలు విని నువ్వు నిర్ణయం మార్చుకున్నావా? ఆలోచించి నేను నిర్ణయం తీసుకున్నాను. ఆ అమ్మాయి చేసింది తప్పు. తన భర్త తప్పు చేసి ఉండొచ్చు, కానీ తన భర్తని ప్రపంచానికి ఎక్స్పోజ్ చేయటం కరెక్ట్ కాదు. ఒక్కసారి కుటుంబం పరువు రోడ్డున పడిందంటే మళ్ళీ సంపాదించుకోవడానికి జీవితకాలం పడుతుంది. అలాగే ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఎంత ప్రయత్నించినా పగిలిన మనసులు అతకవు, పడిన బాధలు పోవు. ఫైనల్గా ఆ భార్యాభర్తల మధ్య దూరం ఎప్పుడూ ఉంటుంది. ఎవరైనా తప్పు చేసే ముందు ఆలోచించాలి. మేఘనకి గట్టిగా తగిలేలా బానే చెప్పాడు. ఈ మాత్రం చెప్తాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు చెప్పింది 100% కరెక్ట్ నందు. సర్లే, ఇష్టం లేకపోతే వెళ్ళకు. నేను వేరే వాళ్ళకి వర్క్ అసైన్ చేస్తాను. మనల్ని మనం మర్చిపోతున్నామంటే మరొకరు మనల్ని బాగా డిస్టర్బ్ చేస్తున్నారు కదూ. ఎస్, ఆ మేఘన బాగా డిస్టర్బ్ చేస్తోంది. తన మాటలు, చూసే చూపులో ఏదో తేడా కనిపిస్తోంది. ఇంతకు ముందు ఎప్పుడూ తన చూపుల్లో, మాటల్లో నాకు ఆ తేడా కనిపించేది కాదు. కానీ ఇప్పుడు తను అన్న ప్రతి దాంట్లో తేడా కనిపిస్తోంది. మనసులో ఏదో ఉంచుకుని మాట్లాడుతోందని అనుమానం వస్తోంది. మేఘనకిప్పుడు నా గురించి కొద్దిగా తెలియడం వల్ల అలా ప్రవర్తిస్తోందా, పూర్తిగా తెలిసిపోయిందా అనేది చూడాలి. అంటే బయటపడిపోతారా మేడం? దానికి టైం ఉంది. నేనెప్పుడు నా కంట్రోల్లోనే ఉంటాను బార్బీ. నన్ను మరొకరు కంట్రోల్ చెయ్యలేరు, చేసే ఛాన్స్ కూడా ఇవ్వను. మేఘనకు అనుమానం వచ్చిందేనే అనుమానం నాకొచ్చింది కాబట్టి నందుతో నా జర్నీని కొంచెం ఫాస్ట్ చేస్తాను. ఈ కథకి ఫినిషింగ్ ఇస్తాను. నీ కళ్ళల్లో కూడా నాకు చాలా ప్రశ్నలు కనిపిస్తున్నాయి. నేను నందుని ప్రేమిస్తున్నానా, అంతలా మారిపోయానా, ఇలాంటివి. నవ్య, మేఘనా, నిన్ను నేనొకటి అడగనా? అడుగు నవ్య. నీకు నందుకి మధ్య మూడో మనిషి ఎవరైనా వచ్చారా? వాళ్ళ వల్లే నువ్వు నందుకి దూరం అయ్యావా? ఎవరో శత్రువు ఉన్నారని మనం మొదటి నుంచే అనుకుంటూ ఉన్నాం కదా, మళ్ళీ కొత్తగా అడుగుతావేంటి? శత్రువు అంటే నీకు ప్రొఫెషనల్గా ఎవరు శత్రువు ఉన్నారనుకున్నా, కానీ ఇందాక నువ్వు నిత్యతో మాట్లాడిన మాటలు విన్నాక నందుకు నీకు మధ్య ఎవరో మూడో మనిషి ఉన్నారనిపించింది. ఐ మీన్, ఒక ఆడది ఉంది అనిపిస్తుంది. మేఘనా, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు కదా? అయ్యో, అలాంటిదేం లేదు మేడం. కోపంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు మనం తీసుకున్న నిర్ణయాలు తప్పయ్యే సూచనలు ఎక్కువగా ఉంటాయి.
కష్టాల్లో ఉన్నప్పుడు నడి రోడ్డు మీద ఏటెళ్లాలో తెలియనప్పుడు ఖచ్చితంగా స్నేహితుడి సాయం అవసరం అంటారు. అదే మగోళ్ళైనా ఆడోళ్ళైనా. మీరు సింగిల్ మైండ్తోనే సమస్యని పరిష్కారం చేసుకోవడం కన్నా మీరు నమ్మిన మిత్రులకి మీ సమస్యని చెప్పుకుంటే మీ ప్రాబ్లంని సాల్వ్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది మేడం. మీరెందుకు నిజం చెప్పకుండా దాస్తా ఉన్నారో మాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు మీ కష్టాలని బాధల్ని చెప్పి మీ స్నేహితురాలని ఇబ్బంది పెట్టేది ఎందుకు అని అనిపిస్తుందా? ఒకవేళ మీరు నిజంగా అలా భావిస్తే మీరు ఆలోచించే విధానం తప్పండి. ఇప్పటికైనా మీ మనసులో బాధనే మా ఇద్దరితో షేర్ చేసుకోండి. సరే, నేనున్నాననే మీకు అభ్యంతరమేమో, నేను పోతా. నవ్యతో అయినా మాట్లాడండి. అదేం లేదు, పర్వాలేదు. కాకపోతే విషయం కాస్త మన మధ్య ఉండాలి. నేను ఇప్పటి వరకు ఎవరికి ఈ విషయం చెప్పలేదు. మేడం, ఎట్టి పరిస్థితుల్లోనో మీరు చెప్పిన విషయం ఎవరికి చెప్పమండి. మీ అనుమానం నిజమే నవ్య. మా ఇద్దరి మధ్య 3 పర్సన్ ఉంది. ఎవరూ కాదు, ఆరోహి. అవును, ఆరోహినే. చక్కగా నా మనవణ్ణి పెళ్లి చేసుకుని ఒక వారసున్నో వారసురాలనో కనిపెట్టావంటే చాలమ్మా. ఛీ, మనుషులు ఇలా కూడా ఉంటారా? నేనిప్పుడే వెళ్ళి దాని సంగతి చూస్తాను. నవ్య, ఇలా నేను ఆవేశపడలేక కాదు ఇన్ని రోజులు సైలెంట్గా ఉంటుంది. ఇలా మీరు ఆవేశపడతారని ఇన్ని రోజులు మీకు నిజం చెప్పలేదు. కాస్త నిదానంగా ఆలోచించు. మన దగ్గర ఆరోహికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవు. నందు నమ్మాలంటే సాక్ష్యాలు కావాలి. చట్టం గుర్తించాలంటే సాక్ష్యాలు కావాలి. చట్టం సంగతి పక్కన పెడితే నందు సాక్ష్యాలు లేకుండా ఏది నమ్మే పరిస్థితుల్లో లేడు. అలాగే ఆరోహి మాయలోనే ఉన్నాడు. నిజంగా నందుకి నా మీద ప్రేమ ఉంటే నందు నమ్మడానికి అతని మనస్సాక్షి చాలు. ఇప్పుడు నా మీద తనకి ప్రేమ లేదు, కేవలం అనుమానమే ఉంది. ద్వేషం, కోపం ఉంది. ఈ పరిస్థితుల్లో మనం వెంటనే సాధించగలిగింది ఏమీ లేదు. ఏం చేయాలన్నా ఆలోచించి చేయాలి. ఆచితూచి అడుగులు వేయాలి. నువ్వు చెప్తుంటే నాకే ఏదోలా ఉంది. అసలు నువ్వు ఎలా భరిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. కాలం మనకు ఎన్నో పరీక్షలు పెడుతుంది నవ్య. వాటిని ఛేదించుకొని ముందుకు వెళుతూ ఉండాలి. ఇప్పుడు నేను అదే పరిస్థితుల్లో ఉన్నాను. ఇగో మేఘన మేడం, మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నన్ను అడగండి, నేను చేసి పెడతాను. ఆరోహి గురించి ఇప్పుడు నీకు తెలిసిపోయింది కదా, మరిప్పుడు నందుని ఆరోహిని ఎలా డీల్ చేయాలనుకుంటున్నావు? అసలు ఆరోహి ఇదంతా ఎందుకు చేస్తుంది అనే విషయం తెలుసుకోవాలి. అప్పుడు తను చేసే పనులకి నేను కౌంటర్ ఇవ్వగలను. ఇక నుంచి అదే పనిలో ఉంటాను. ఫోటోలని చించితే ఏమొస్తుందే?
ఈ ఫోటోలు చించుతూ కూర్చోవడం కాదు. నందు గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా? వాడి జీవితం గురించి నీకు కొంచెమైనా భయం ఉందా సులోచన? నందు జీవితం బాగుపడాలన్నా, నువ్వు నేను ఈ ఇంట్లో ఆనందంగా ఉండాలి అన్నా ఆ ఒక్క పని చేసేస్తే సరిపోతుంది. నేను మాట్లాడుతోంది నందు మేఘనల విడాకుల గురించి. నందు ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. వాడిప్పుడు ఏది మంచో ఏది చెడో కూడా ఇప్పుడు అర్థం చేసుకునే సిచ్యుయేషన్ కాదు. అందుకే పెద్దవాళ్లుగా వాడి జీవితం గురించి మనమే ఆలోచించాలి. అందుకే అంటున్నా, వాడితో మళ్ళీ విడాకుల గురించి మాట్లాడు. నేను మాట్లాడుతోంటే నువ్వు సమాధానం చెప్పవేంటి సులోచన? ఈ విషయంలో నేనేం చేయగలనత్తయ్యా? నందుకే కాదు, నాకు ఏం అర్థం కావట్లేదు. ఇంటికి పెద్దవారు మీరు, మీ ఇష్టం. మీరు ఆల్రెడీ ఏవో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కదా, ఇక నేను చేసేదే ఉంటుంది. చెప్పండి. నా మనసులో ఏం ఆలోచన ఉందో నీకు తెలుసు. ఒక్క మాట చెప్పు సులోచన, నీకు ఆరోహి మీద మంచి అభిప్రాయం ఉందా లేదా? నేనేమడిగినా నువ్వు సమాధానం చెప్పకుండా అలా బెల్లం కొట్టిన రాయిలా ఉంటే దాని అర్థం ఏంటి సులోచన? నందుకి నువ్వు కన్న తల్లివి. వాడి జీవితం గురించి నాకంటే నువ్వే ఎక్కువగా ఆలోచించాలి. ఆలస్యం చేసే కొద్దీ వాడి జీవితం ఇంకా ఇంకా నాశనం అయిపోతూనే ఉంటుంది. తల్లిగా నువ్వే నిర్ణయం తీసుకుంటావో చెప్పు. రే నందు, ఇలారా. నందు, ఇంకెన్ని రోజులు రా ఇలా? మేఘనతో నువ్వు ఇంకా కలిసి ఉండాలి అనుకుంటున్నావా? ఒకవేళ తనంటే నీకు ఇష్టం లేకపోతే విడాకులు ఇచ్చేసేయరా. ఆ తర్వాత నీ జీవితం ఏదో నువ్వు చూసుకోవచ్చు. ఏమంటావు?